హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం కారపొడి చేసుకుందాము. అది కూడా హెల్దీ వేలో చేస్తున్నాను. ధనియాలు, జీలకర్ర, అలాగే ఫ్లెక్స్ సీడ్స్ తీసుకున్నాను. మీరు తెలుగులో ఏమంటారు, అవిసె గింజలు అని అంటారు అనుకుంటా. అది కూడా తీసుకున్నాను. క్వాంటిటీ హెల్దీగా వెళ్తున్నాం కాబట్టి కొంచెం దీంట్లో ఒమేగా 3 ఎక్కువ ఉంటుందని యాడ్ చేశాను. మీరు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒక కారపొడి రెగ్యులర్గా చేసుకునే కారపొడి కన్నా హెల్దీ వేలో వెళ్తున్నాము. అలాగే ఎండుమిర్చి వేసుకుంటున్నాను. మీకు తీసుకునే క్వాంటిటీ ప్రకారంగా ఎండుమిర్చి కూడా మీరు ఎంత తీసుకున్నారో అవన్నీ వేసుకోండి. ఇవి వేగుతున్నప్పుడే నేను మళ్ళీ వెల్లుల్లి కూడా వేసుకున్నాను. కొంచెం నువ్వులు కూడా వేసుకున్నాను. హెల్త్ కోసం అని చెప్తున్నాను కాబట్టి నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాను. మీరు కూడా యాడ్ చేసుకుంటారా లేదా అనేది మీ ఇష్టము. నేను కొంత 2 స్పూన్స్ అట్లా తీసుకున్నాను నువ్వులు. సిమ్లో పెట్టి వేయించుకోండి. హైలో పెట్టుకుంటే తొందరగా మాడిపోతుంది. అన్నీ వేగాలి కదా. సిమ్లో అయితే మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఇది యాడ్ అవుతున్న కొద్దిగా అవి వేగుతూ ఉంటాయి సిమ్లో. అట్లాగే కొంచెం మినపగుళ్ళు కూడా ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. కొంత టేస్ట్ పరంగా బాగుంటుంది మినపగుళ్ళు వేసుకుంటే. ఆ తర్వాత మళ్ళీ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు మీరు తీసుకునే దాని క్వాంటిటీని ప్రకారంగా వేసుకొని దాన్ని కూడా వేయించుకోండి. అట్లాగే కొంత చింతపండు, 2 రెబ్బల చింతపండు వేసుకున్నాను. కొంచెం పులుపుదనం కోసము, ఎక్కువ కాకుండా. అది మీ ఇష్టము, వేసుకుంటే బాగుంటుంది. వేసుకొని వీటన్నిటిని మిక్స్లో పట్టుకుని పౌడర్, మామూలుగా మనం కారపొడి చేసుకుంటాం కదండి, అలాగే ఇది కూడా చేసుకోండి. నేనైతే మిల్లెట్ ఇడ్లీ చేశాను. దాంతోపాటు ఈ కారపొడి చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకొక హెల్దీ రెసిపీతోటి మళ్ళీ మీ ముందు ఉండాలనుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి.